రోమియోకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతుందని ఎరుగుదురు. మరి నా సాక్ష్యాన్ని చెప్పడానికి ముందు నేను మా తల్లిదండ్రుల గురించి చెప్పాలి. ప్రాముఖ్యంగా మా అమ్మగారి గురించి నేను మీకు చెప్పాలి. ఇద్దర వచ్చే టైం ఎందుకంటే వచ్చేసి ఉన్నాం కదా, మంచి మీటింగ్స్ పెట్టారు మనకి. ఇద్దరు రాకుండా నిద్ర పోకుండా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. నేను విగ్రహారాధిక కుటుంబంలో పుట్టాను. మా అమ్మగారి పేరు సూర్యకళ, నాన్నగారి పేరు సూర్యచంద్రరావు. నాకు ఒక అన్నయ్య, నేను. అయితే మా కుటుంబంలో మొట్టమొదటిగా మా అమ్మగారు ప్రభువుని నమ్ముకున్నారు. అది కూడా ఎలా మా అమ్మగారిది పెద్ద కుటుంబము, అంటే 5 అక్క చెల్లెలు, 2 అన్నదమ్ములు. ఇటు నాన్నగారి ఫ్యామిలీ కూడా పెద్ద కుటుంబమే. అయితే వారు విగ్రహారాధికులుగానే విగ్రహారాధన వివాహమే జరిగింది. మా కుటుంబంలో మొదటిగా అమ్మ ప్రభువుని నమ్ముకున్నారు. ఎలాగా అంటే అమ్మకు పిల్లలు పుట్టి చనిపోతుంటే అప్పటికే నాన్నగారిని ఒకళ్ళు పెంచుకున్నారు. పిల్లలు లేకపోతే మా తాతయ్య నానమ్మ పెంచుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి బెంగ, నానమ్మకి తాతయ్యకి, ఇదేంటి మళ్ళీ మనం పెంచుకున్న అబ్బాయికి మళ్ళీ పిల్లలు లేకుండా ఉంటున్నారు ఏంటి అని వాళ్ళ దిగులు. అలా పిల్లలు పుట్టడం, చనిపోవడం, తర్వాత ప్రెగ్నెన్సీ పోవడం, అలా కవల పిల్లలు పుట్టి చనిపోవడం, ఇలా చాలా సార్లు, అంటే ఒక 4 సార్లు దాదాపుగా జరిగింది. అప్పుడు జరిగినప్పుడు పెద్ద ఇల్లు, ఆస్తిపాస్తులు అన్నీ ఉండేవి. అయితే అప్పుడు పక్కన పోర్షన్లో అద్దెకు వచ్చిన ఒక హిందూ కుటుంబం నుంచి ప్రభువుని నమ్ముకున్న సహోదరి మా అమ్మగారికి చెప్పారంట, అమ్మ నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో, దేవుడు నీకు పిల్లల్ని ఇస్తాడు అని. ఆ మాట విని అప్పుడు ఏదో ఒక ఫోటోకి దండం పెట్టుకున్నారు. అలా చేయగా మా అన్నయ్య కడుపును పడ్డాడు. అయితే డెలివరీ అప్పుడు కూడా చాలా కష్టమైంది. అయితే డెలివరీ సమయంలో ఒక బ్రాహ్మణ్ డాక్టర్ డెలివరీ చేశారు. కొవ్వూరు, మా అమ్మగారిది కొవ్వూరు. ఒక బ్రాహ్మణ్ డాక్టర్ డెలివరీ చేసి ఆయన అన్నాడంట, బాబు అన్నయ్య బయటకు వచ్చినప్పుడు డాక్టర్ అన్న విషయం ఏంటంటే యేసు ప్రభు దయ వల్ల మీకు బాబు పుట్టాడు అని చెప్పాడంట. అతనేం ప్రభువు నమ్ముకున్న వ్యక్తి కాదు. ఒకవేళ డెలివరీ సమయంలో ఎవరైనా, మరి డాక్టర్స్ ఎవరినైనా దేవుణ్ణి తలుచుకుంటారో ఏమో మరి, కానీ ఆ పదం వాడారు, యేసు ప్రభు దయ వల్ల మీకు బాబు పుట్టాడు. అది మా అమ్మగారికి ఇంకా బలంగా నాటుకుంది. నేను దేవునికి దండం పెట్టుకున్నాను, ఈయన కూడా దేవుడే ఇచ్చాడని చెప్పాడు అని చెప్పి, అంటే నాకు పిల్లల్ని దేవుడే ఇచ్చాడు అని చెప్పి నమ్మారు. అలా ఆ కొద్ది విశ్వాసంతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత నేను పుట్టాను, 2 పిల్లలం పుట్టాను. అయితే మా నానమ్మ తాతయ్య ఏమనేవారంటే, మిగతా అంటే విగ్రహారాధన మానొద్దు, విగ్రహాలతో పాటు కూడా ఈ దేవుని కూడా నువ్వు పూజించు, దండం పెట్టుకో, అంతేగాని అందులో కలిసిపోవడానికి వీలు లేదు అని చెప్పి ఇబ్బంది పెట్టేవారు. అప్పటికి మా అమ్మగారి తరపు అయితే మడులు, దడులు, ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, వాటితో కూడిన పరిస్థితులు వాళ్ళు కలిగి ఉన్నారు. ఇక్కడ మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఆమె కొంచెం పిల్లలు లేని మీద పీచుతనం ఎక్కువ ఉండేది. మా వరకు బాగా చూసేది, కానీ ఇంకెవరికి కూడా కొంచెం కఠినంగానే వ్యవహరించేది మా నాన్నమ్మ. అలాంటి పరిస్థితుల్లో మా అమ్మగారు ప్రభువుని నమ్ముకోవడం, ప్రభువుని వెంటాడాలనే కోరిక ఆమెలో కలుగుతూ వచ్చింది. పక్కన అద్దుకున్న వారు కదా ప్రభువుని పరిచయం చేశారు, వాళ్ళే చెప్పేవారు అనమాట, దేవుని గురించిన సంగతులు చెప్పేవారు. అలా నెమ్మదిగా నేర్చుకున్నారు. ఏదో చిన్న బైబిల్, న్యూ టెస్టమెంట్, క్రొత్త నిబంధన ఆమెకి ఇచ్చారు. అలా చదవడం మొదలుపెట్టారు. అయితే మా నాన్నమ్మ బాగా తిట్టేది, బాగా విసుక్కునేది, అందులో కలిసిపోతుంది మీ అమ్మాయి అని చెప్పి. అప్పుడైతే ఫోన్లు ఇవి లేవు కదండి, ఉత్తరాలు రాసి అది రాసి ఇలా పలానా మతంలో దిగిపోతుంది, కలిసిపోతుంది అని కొంత టార్చర్ అనేది ఉండేది. ఇబ్బంది పెట్టడం పెట్టారు. వాళ్ళు వచ్చి అమ్మ తరపు, అంటే అమ్మమ్మ, మా మావయ్యలు వాళ్ళు వచ్చి ఎందుకు ఇలాగ ఇబ్బంది పాలవ్వడం, ఏదో పిల్లలు ఇచ్చాడు అంతవరకు దండం పెట్టుకుని ఊరుకోవచ్చు కదా అన్నట్టు వాళ్ళు కూడా కొంత సముదాయించడానికి ప్రయత్నం చేశారు. కానీ మా అమ్మగారిలో దేవుని ఏర్పాట్లా ఉన్నారు కాబట్టి
బలంగానే దేవుని మాటలు నాటుకున్నాయి. దేవుణ్ణి నేను సేవించాలి అనే కోరిక ఆమెలో బలంగా కలుగుతూ వచ్చింది. నోములు, పూజలు, వ్రతాలు ఉండేవి. అయితే మా అమ్మగారు ప్రభువుని మా నాన్నగారు పేకాట ఆడేవారు, బాగా పేకాట ఆడేవారు, బాగా సిగరెట్లు కాల్చేవారు. ఆ 2 వ్యసనాలు బాగా ఎక్కువ ఉండేవి. నాన్నగారు టీవీ మెకానిక్. టీవీ మీద చెయ్యేస్తే ఆ రోజుల్లోనే 1 గంట అరగంట పని ఉంటుందేమో, ఒక చిన్న పార్టీ ఇస్తే 200, 300 ఈజీగా తీసుకునేవారు. అంటే పని బాగానే ఉంది, సంపాదన బాగానే ఉంది, కానీ అది వ్యసనానికి వెళ్ళిపోతుంది. అది ఆ పరిస్థితులు. నాన్నగారు పేకాట్లో కూర్చున్నారు అంటే ఆయనకి సమయం తెలీదు, ఏమీ తెలియదు, ఇంకంతే డబ్బులన్నీ అలా ఆర్తకర్పూరంలో అయిపోవాల్సిందే. ఈ కొన్ని బాండ్స్ ఉన్నాయి, అంటే నా పేరు మీద పిల్లలు పుట్టారు కాబట్టి కొన్ని బాండ్స్ రాయడం, మా నాన్నమ్మ వాళ్ళ ఆస్తి ఉంది కాబట్టి అవన్నీ చేశారు. అయితే వాటన్నిటిని కూడా తాకట్టు పెట్టడం అవన్నీ చేశారు. అమ్మ బాగా టైలరింగ్ చేసేవారు, బాగా మెషిన్ కుట్టేవారు. జాకెట్ కుట్టారంటే ఇంకా అసలు సమస్య లేదనమాట, అంత చక్కగా ఉండేది. కొంతమంది టీచర్స్ కుట్టించుకుని మళ్ళీ మీరే కుట్టాలి ఏదేమైనా కానీ ఇంకా అలా ఉండేదనమాట వర్క్. ఆమె అంత చక్కగా చేసేవారు. అయితే ఆమె బాగా కుట్టడము, డబ్బులు వచ్చేవి, అవన్నీ ఉండేది. అన్ని పడికట్ల మధ్యలో చక్కగానే పెరిగారు కాబట్టి అమ్మ వాళ్ళ ఇంట్లో ఎటువంటి వ్యసనాలతో కూడిన వ్యక్తులు లేరు. ఆ కారణాన్ని ఇప్పుడు ఇక్కడ మా నాన్నగారు పరిస్థితులను చూసి ఆమె కొంత బాధ కలిగేది. తర్వాత నిండు గర్భిణీ అయిన తర్వాత ఒకసారి సోడా అడిగారంట. ఇంకా డెలివరీ టైం వచ్చేసింది, సోడా తీసుకురండి అని చెప్తే సోడాకని చెప్పి వెళ్ళిన ఆయన రాలేదంట. ఈలోపు అమ్మకి డెలివరీ అయిపోయింది, బిడ్డ చనిపోయింది. చాలా వేదన పడ్డారు అప్పుడు. అది మా విషయం ఎప్పుడు చెప్పినా ఆమె బాధపడేవారు అనమాట, ఇలాంటి పరిస్థితి అని చెప్పి. అంటే ఒకవేళ తెచ్చుంటే కొంచెం పట్టించుకుంటే బిడ్డలు అప్పుడు బ్రతికేవారేమో అని ఆమెలో ఆ బాధ ఉండిపోయేది. అలా కొంత ఈ వ్యసనాన్ని బట్టి చాలా ఇబ్బంది ఆమె ఎదుర్కొంటూ వచ్చేది. సరిగ్గా కుటుంబాన్ని పట్టించుకోకపోవడం, భార్యను పట్టించుకోకపోవడం అలా జరిగేది. అయితే అలాంటి పరిస్థితులైనా కూడా మా అమ్మగారిలో నేను చూసింది, గమనించిన చివరి వరకు మా నాన్నగారితో యుద్ధం చేయడం, అంటే ఫైటింగ్, దెబ్బలాట చేయడం ఏమీ లేదు. చెప్పేవారు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారని. ఎప్పుడూ మీరు అనే తప్ప నువ్వు అనే పదాన్ని వాడలేదు. అంటే ఆమె పెరిగిన నేపథ్యం, ఆ పరిస్థితులు, వాటన్నిటిని బట్టి మా నాన్నగారు ఎంత వ్యతిరేకమైన భావాలు ఉన్నప్పటికీ తిట్లు తిట్టేవారు. మా ఎదురుగుండా ఆమెను బూతులు తిట్టడం, అంటే ఎక్కడ తగాదా వచ్చేదంటే ఆయన వ్యసనానికి బానిస, నా అమ్మాయేమో అలా కాదు, అలా ఉండకుండా ఉంటే మంచిది కదా. తర్వాత ప్రభువుని నమ్ముకున్నారు, ఇంకా మందిరానికి వెళ్ళడం కూడా స్టార్ట్ చేయలేదు. ఆ దినాల్లో ఉన్న పరిస్థితి లేదు. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక్క మాట కూడా మా నాన్నగారిని తిట్టడం మేము వినలేదు. నువ్వు అనే పదం కూడా, నువ్వు అని కూడా సంబోధించలేదు. అంతగా భర్త విషయంలో గౌరవిస్తూ వచ్చారు చివరి వరకు కూడా. సరే, అది అలా ఉంటుండగా ఈలోపు మేమిద్దరం పిల్లలు పుట్టాము, నాన్నగారు వ్యసనంతో ఉన్నారు, అమ్మ ప్రభువుని తెలుసుకున్నారు. అలా ఆమెలో చిగురించిన విశ్వాసం అనేది నెమ్మదిగా వృద్ధిలోనికి వచ్చింది. ఆమె కోసం ప్రార్థన చేయడానికి కొద్దిమంది వ్యక్తులు, అప్పుడు కొవ్వూరులో గట్టు రోడ్లో క్రైస్తవ సహవాస ఆశ్రమం అని ఉంది. ఆ మందిరం నుంచి 2 వ్యక్తులు వచ్చేవారు. ఒక ఆవిడ వృద్ధురాలు, ఆమెకు సహాయంగా మరొక ఆమె వచ్చేవారు. ఆమె ఒక ఉద్యోగస్తుడి భార్య, కానీ ఆమెకు సేవ పట్ల, పరిచర్య పట్ల భారం, పెద్ద వయసు అనమాట. ఆమె తెల్ల చీర కట్టుకొని చక్కగా ఇలా కొద్దిమంది గృహాలను దర్శించేవారంట. అప్పట్లో మా ఇంటికి మా అమ్మగారి దగ్గరికి వచ్చేవారు. వచ్చినప్పుడు దేవుని మాటలు చెప్పడానికి ఆవిడ వస్తే మా నాన్నమ్మ ఈ కాకి పని పాట లేదు అని కాకినో పిల్లునో ఏదో ఒక దాన్ని వంక పెట్టుకుని ఆవిడ తిడతా ఉండేదంట. అలా తిట్టినా కూడా ఆవిడ ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళిద్దరు వ్యక్తులు ఆ రిక్షా మీద రావడం, మా అమ్మగారి కోసం ప్రార్థన చేయడం, వెళ్ళడం జరిగేది. అది మా అమ్మగారిలో బాగా నాటుకుంది. నా కోసం ఇంత ప్రయాసపడుతున్నారు. ఆవిడ చెప్పిన మాటలు అన్నీ కూడా బలపడ్డాయి. తర్వాత ఇంటికి వెళ్ళగానే ఆవిడ మళ్ళీ ప్రార్థన చేసేదంట. ఆవిడ పేరు జన్నమ్మ, కూడా వచ్చిన ఆవిడ పేరు రూతమ్మ గారు. ఆవిడ ప్రార్థన చేసేవారంట, పలానా సూర్యకళను రక్షించు ప్రభువా అని చెప్పి ఉదయకాలమే లేచి. ఆమె ఒక సేవకురాలు కాదండి, ఒక విశ్వాసి. అయినా ఆమెకు దేవుడిచ్చిన భారాన్ని బట్టి అలా ప్రయాసపడ్డారు. దాని ఫలితం ఈరోజు మేము ప్రభువులో ఉన్నాం.
అలా మరి ఆమె ప్రయాసపడ్డారు. మా అమ్మగారు బలమైన విశ్వాసంలోకి నెమ్మదిగా రావటం జరిగింది. ఇటు పోరాటం కూడా ఎదుర్కొన్నారు. హిందువులు విగ్రహారాధన పరిస్థితులతో తల్లిదండ్రులు మరి అందరూ మిగతా వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి అలా ఎదుర్కోవడం జరిగింది. సరే, మేము చిన్న వయసులో ఉండగానే మా తాతయ్య చనిపోయాడు, నానమ్మ కూడా చనిపోయింది. ఇద్దరు చనిపోయారు మేము చిన్నగా ఉన్నప్పుడే. ఇప్పుడు మా అమ్మగారు ప్రభువుని వెంటాడడం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళు ఉండగా అప్పుడప్పుడు దేవుని మందిరానికి వెళ్ళేవారు. ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారో ప్రభుని నమ్ముకోకుండానే వాళ్ళు చనిపోయారు. అమ్మ క్రమంగా దేవుని మందిరానికి వెళ్ళడం మొదలుపెట్టారు. మందిరం ఇల్లు దూరమే, మేము చిన్న పిల్లలం. మమ్మల్ని ఇద్దరిని తీసుకుని దేవుని మందిరానికి నడిచే వెళ్ళేవాళ్ళం, తీసుకుని వెళ్ళేవారు. అయితే అప్పుడు నాన్నగారు చెప్పాను కదా, బాగా వ్యసనం, పేకాట ఆడేవారు. సంపాదనే ఆ డబ్బులన్నీ కూడా ఆర్థిక పూర్వలు వేసినట్టుగా మొత్తం కరిగిపోయి ఆస్తులన్నిటినీ కూడా అలా పాడు చేయడమే. మా అమ్మగారు మిషన్ కుట్టి బంగారు వస్తువులు కొన్ని చేయించుకోవడం, అన్ని ఆమె చాలా జ్ఞానంగా అన్ని విషయాల్లో నడుచుకునేవారు. అలా ఉన్న వాటన్నిటిని కూడా ఆయనే పాడు చేశారు. దానికని ఆ వ్యసనానికని అవన్నీ అమ్మేసుకోవాల్సి వచ్చింది. చివరికి ఇల్లు అమ్మేసే పరిస్థితి కూడా, ఒక 2 పోర్షన్ల ఇల్లు, పెద్ద ఇల్లు ఉండేదన్నమాట. అయితే అప్పుడు అమ్మేసే ఆ పరిస్థితి కూడా వచ్చినప్పుడు మా అమ్మగారు అప్పుడు ప్రభువులోకి వచ్చారు, ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రభువా, మరి ఎవరింట్లోకైనా అద్దెకెళ్తే వాళ్ళు ముగ్గులు వేయమంటారు, ఇవన్నీ చేయమంటారు, నేను నిన్ను నమ్ముకున్నాను కదా, మరి నాకు ఏదైనా ఒక చిన్న గృహం ఏదైనా చూపించవచ్చు కదా అని చెప్పి ప్రార్థన చేసేవారు. తర్వాత మేము చిన్న పిల్లలము, మమ్మల్ని కూర్చోబెట్టి ముగ్గురం ప్రార్థన చేసేవాళ్ళం. అమ్మ ఏం చేయమంటే ఆ విధంగా మేమిద్దరం ప్రార్థన చేసేవాళ్ళం, అన్నయ్య నేను. నాన్నగారు మారాలి అని ప్రార్థన చేయించేవారు. అలా ముగ్గురం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. మందిరానికి వెళ్తా వస్తూ ఉండేవాళ్ళం. మా అమ్మగారు దేవుని వాక్య మందిరంలో ఏది విన్నారో దాన్ని ప్రాక్టీస్ చేసేవారు. ఇచ్చి శోధించండి అని ఒకసారి దేవుని మాటలు విన్నారు. ఎవరో ఒక సేవకుడు బయట నుంచి వచ్చి చెప్పారనమాట. అయితే అప్పటికి ఆ రోజు మేము మా పరిస్థితి మారింది. అంటే ఆస్తి పరులంగా ఉన్న మా స్థితి కండిషన్ అంతా మారి కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితుల్లోకి మేము వచ్చేసాం. ఎందుకంటే మా నాన్నగారు చేసిన పనులను బట్టి. అయితే అలా ఉన్న దినాలలో ఒక మొక్కజొన్న పొత్తు కొనుక్కోవాలన్నా ఆలోచించాలన్నమాట. కాబట్టి చిన్నపిల్లగా నేను, అమ్మ మందిరం నుంచి వచ్చేటప్పుడు మొక్కజొన్న పొత్తు కావాలి నాకు అని చెప్పి అడిగితే సరేనని అన్నారు. తీరాకి వెళ్ళిన తర్వాత ప్రభు మాట్లాడిన మాట ఇచ్చి శోధించండి అని, ఆ మాటను తీసుకుని వర్తమానం అందించారు. అప్పుడు మా అమ్మగారు నాకు మొక్కజొన్న పొత్తు కొనడానికి తీసుకెళ్ళిన డబ్బులు కూడా కానుక పెట్టిలో వేసారు. దేవుని వాక్యం చెప్తుంది కదా, దేవునికి ఇచ్చి శోధిందామని. అలా అయిపోయి ఇంకా ఎక్కడ డబ్బులు ఉన్నట్టు గుర్తే లేదు. తిరిగి మళ్ళీ మేము మందిరం అయిపోయి వెనక్కి వచ్చేటప్పుడు సరిగ్గా మొక్కజొన్న పొత్తులు ఎక్కడ ఉంటాయి అక్కడ ఆగి నాకు కొనాలి కదా, ఆగారు. కానీ డబ్బులు ఎక్కడా ఉన్నట్టు గుర్తులేదు. దేవుని మాట గుర్తొచ్చింది, ఇచ్చి శోధించమన్నాడు దేవుడు, తప్పకుండా ఏదో అద్భుతం చేస్తాడు అని. అప్పుడు ఆమె ఎక్కడా పెట్టిన గుర్తు లేదు. అప్పుడు బైబిల్ మళ్ళీ మామూలుగా ఆవిడ వేసుకున్న హ్యాండ్ బ్యాగ్ చెక్ చేసినప్పుడు ఎంత డబ్బులు అయితే మొక్కజొన్న పొత్తుకు అవసరమో అంత డబ్బులు ఉండడం గమనించారు. అలా ఆ రోజు నుంచి ఇంకొంత విశ్వాసం బలపరచబడింది. అంటే చిన్న విషయాల్లో అయినా పెద్ద విషయాలైనా మనం దేవుని వాక్యానికి ఉన్నది ఉన్నట్టుగా వెంటనే ఎప్పుడైతే లోబడతామో దేవుడు మన జీవితాల్లో తప్పకుండా కార్యాలు చేస్తాడు. అలా మరి మా అమ్మగారు విశ్వాసంలో ముందుకెళ్ళడమే మొదలు పెట్టారు. నాన్నగారు మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అంటే మందిరానికి వెళ్ళే విషయంలో కావచ్చు, మా అమ్మగారు బొట్టు తీసేశారు, బొట్టు మానేశారని తిట్టడం, ఇలా కొన్ని జరిగేవి. అలా మేము ముగ్గురం కలిసి ప్రార్థన చేయగా దేవుని మహాకృప చేత దేవుడు ఒకానొక సమయంలో మా నాన్నగారిని దర్శించాడు. గొప్ప రక్షణ దేవుడు అనుగ్రహించాడు. మా నాన్నగారు రక్షణ పొందడానికి దేవుడు, మా అమ్మగారు ప్రార్థన మేము కుటుంబంగా చేశాము. రెండవది మేము వెళ్ళే మందిరంలో, అప్పటికి మేము బెతెస్తా ప్రార్థనా మందిరం కొవ్వూరు బస్ స్టాండ్ పక్కన ఉంటుంది, అక్కడికి వెళ్ళేవాళ్ళం. అక్కడున్న ఒక సంఘ పెద్ద, ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన దేవుడు సంఘ పెద్దనే వాడుకున్నాడు మా విషయంలో. దైవజనులను కాదు కానీ, అంటే వాళ్ళు ప్రార్థన చేస్తుంటారేమో, ప్రయాసపడింది ఒక సంఘ పెద్ద, ఆయన పేరు రాజారత్నం గారు. ఆయనే ఒకసారి మా అమ్మగారిని అన్నారంట, మా అమ్మగారు సువార్తలన్నా ఏమన్నా ముందంజలో ఉండేవారు. ఆత్మ సంబంధమైన సంగతులు అన్నిటికీ కూడా ముందుగా ఉండాలి నేను అని కోరుకునేవారు. అలా ఉంటున్నప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, నువ్వు ఇంట గెలిచి రచ్చగెలువమ్మా అన్నాడంట ఆయన. అంటే ఏంటి, ఇంట్లో వాళ్ళు రక్షించుకొని ఆ తర్వాత బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పు
అని ఆయనే అన్నారంట. అప్పుడు మరింత భారం పెరిగి ఆ మాట అన్నారు ఆయన అని ఇంకొంచెం తీవ్రంగా ప్రార్థన చేయడం, మా నాన్నగారి కోసం ప్రయాసపడడం చేస్తూ వచ్చారు. మా అమ్మగారు ప్రార్థన ఎంత చేశారో అంతే మాదిరిని కూడా ఇంట్లో చూపించారు. నేను చెప్పాను కదా, నువ్వు అన్న పదాన్ని కూడా వాడలేదు. అంత డబ్బులు అవన్నీ ఖర్చు పెట్టి అంతా నష్టపరుస్తుంటే తట్టుకోలేము, బూతులు తిడుతుంటే తట్టుకోలేము, కానీ అవన్నీ ఓర్చుకున్నారు, సహనాన్ని చూపించారు. అలా ఆయనే ఆ మాట అన్న రాజారత్నం గారికి ఆయనలో భారాన్ని దేవుడు పెట్టాడు. మా నాన్నగారు టీవీ మెకానిక్, ఒక షాప్ ఉండేది. ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఆయన ప్రతిరోజు కూర్చుని, సూర్యచంద్రరావు నువ్వు ప్రభువుని నమ్ముకోవాలి, ఆయన ఇలాంటి గొప్ప దేవుడు అని సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. ఆ రాజారత్నం గారు అన్న ఆయన ప్రభువు దర్శించాడు. ఒకానొక సమయంలో దేవుడు ఆయనతో మాట్లాడగా దేవునికి హృదయం ఇచ్చి గొప్ప రక్షణ మా నాన్నగారు పొందుకుంటూ వచ్చారు. రక్షణ అయితే పొందేరు, కానీ వ్యసనాల నుండి పూర్తిగా విడుదల అవ్వలేదు. నమ్మకంగా ప్రభువుని వెంబడించడం మొదలు పెట్టలేదు. అయితే మేము పెద్ద ఇల్లు అని చెప్పాను కదా, అది అమ్మేసే పరిస్థితి వచ్చినప్పుడు అమ్మ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక చిన్న ఇంటిని చూపించాడు మందిరానికి దగ్గరలో. అది కూడా ఆశపడ్డారు, నేను మందిరానికి దగ్గరగా ఉంటే ఇంకొంత ఎక్కువగా ప్రభువును హత్తుకోవడానికి వీలుంటుంది కదా అన్న ఉద్దేశం మీద దేవుడు అలాగే ఒక ఇంటిని చూపించాడు, తక్కువ రేటుకి. ఆ రోజుల్లో ఎందుకు తక్కువ రేటుకి అది వచ్చింది అంటే, దానికి హిందువుల ప్రకారం అయితే వాస్తు ఏదో తప్పుగా ఉందన్నమాట, వాళ్ళు తీసుకోరని. కాబట్టి అది మనకి ప్లస్ పాయింట్ అయింది. మా అమ్మగారు అప్పుడే ప్రభువుని నమ్ముకున్న కొత్త అయినప్పటికీ కూడా మనకు వాస్తులు కానీ ఇలాంటి ఏమీ పట్టించుకోకూడదు, మనకు అదే మంచి, దేవుడు దాన్నే ఆశీర్వదిస్తాడు అని చెప్పి ఆ ఇంటిని కొనడానికి మేము అప్పులన్నీ తీర్చుకోగా, ఆ పెద్ద ఇల్లు అమ్మేసాం, అప్పులన్నీ తీర్చుకోగా ఉన్న అమౌంట్తో ఒక చిన్న ఇంటిని కొనుక్కోవడానికి దేవుడు సహాయపడుతూ వచ్చాడు. అలా మేము నాన్నగారు, మా అమ్మ, నేను, అన్నయ్య నలుగురు మరి దేవుని మందిరానికి వెళ్ళడం మొదలుపెట్టాం. నాన్నగారు అప్పుడప్పుడు వచ్చేవారు. మరి సంపూర్ణమైన నిశ్చితలోనికి రావడం కోసం కూడా అమ్మ ప్రార్థన చేసేవారు. అలా దేవుణ్ణి మందిరాన్ని హత్తుకొని, దైవజనులను హత్తుకొని ముందుకు వెళ్తూ ఉండేవాళ్ళు. అప్పుడు సంఘ కాపరా దినాల్లో అక్కడ ఎలీషా అంకుల్ గారు ఉన్నారు. మరి మీలో కొంతమంది తెలుసుంటారేమో. ఇప్పుడైతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళ పిల్లలు హోషన్న, జన్మన్న, 9 సంతానం వాళ్ళు. మా చిన్నతనంలో మేము అక్కడ దైవజనులు అక్కడ అంకులు ఉండేవారు అనమాట. మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం. వెళ్తూ ఉండగా నేను కొంచెం పెద్దగా అవుతున్న కొద్దీ క్రమక్రమంగా దేవుడు నాతో మాట్లాడడం, దేవుని కార్యం నాలో జరుగుతూ వచ్చింది. చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి నడిపించేవారు. అలా సండే స్కూల్ ఏజ్ నుంచి కూడా మా అమ్మగారు గీత గీశారంటే దాటడానికి లేదనమాట. అంత క్రమశిక్షణగా దేవుని కృప చేత దేవుడు మమ్మల్ని ముందుకు నడిపిస్తూ వచ్చాడు. అయితే మామూలుగా కొన్ని లక్షణాలు మానవునిలో ఉండే కొంత స్వభావము, ప్రాచీన స్వభావం అనేది, కోపం అనేది, కొన్ని సంగతులు నా జీవితంలో కూడా గూడు కట్టుకొని ఉన్నాయి. ఆ చిన్న వయసులో నేను సండే స్కూల్ ఏజ్లో 8th క్లాస్ చదువుతూ ఉండగా నాకు ఒకసారి కుక్క కరిచింది. ఆ తర్వాత మరి ఎందుకో తెలీదు బ్లడ్ అంతా చేంజ్ అయ్యి ప్రతిరోజు జ్వరం వచ్చేది. జ్వరం తగ్గేది కాదు, ప్రతి సాయంత్రం జ్వరం వచ్చేది. హాస్పిటల్కి తీసుకెళ్ళేది కానీ తగ్గలేదు. ప్రతిరోజు అదే పని జరుగుతుంది. మందులు ఎన్నో అవుతున్నాయి, ఎందుకు జ్వరం వస్తుందో అర్థం కావట్లేదు. అప్పుడు నేను సండే స్కూల్కి వెళ్తున్నాను కదా, అప్పుడు అక్కడ సల్వమక్క వాక్యం చెప్పారనమాట. మరి ఒకవేళ ఇదే పరిస్థితిలో నువ్వు మరణిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మార్క్స్ వార్త 16:16 ప్రకారం నాకు వచ్చిన ఆ భయంకరమైన పరిస్థితి, ప్రతిరోజు నేను వేదన పడుతున్న ఆ పరిస్థితిని బట్టి ఒకరోజు సాయంత్రం మరి ప్రభువుకు నా హృదయం ఇవ్వడం, నా పాపాలన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని రక్షణ పొందింది. దేవుడు నా హృదయంలోనికి ఆహ్వానించాను. నేను 8వ తరగతి చదువుతుండగా రక్షణ పొందాను. ఆ విషయాన్ని మా అమ్మగారికి చెప్పాను. ఆ తర్వాత మరి నాకున్న బలహీనత ఏదో కూడా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం, దేవుడు మహాకృప చేత అద్భుతమైన రీతిలో ట్రీట్మెంట్ జరగడం జరిగింది. అప్పుడు నాకు చెప్పిన వ్యాధి ఏంటంటే, నాకు 8వ తరగతి చదువుతున్నప్పుడు జస్ట్ స్టార్టింగ్ పాయింట్లో టీబీ ఎంటర్ అవుతుందండి అని చెప్పారు. సరే మందులు వాడారు. నేను బాగా బలహీనంగా ఉన్న పరిస్థితి, దేవుడి కృప చేత అన్ని దేవుడు కామ్ చేశాడు, బాగానే ఉంది. అయితే 8వ తరగతిలో నేను రక్షణ పొందాను. సండే స్కూల్ ఏజ్లో నేనే మొట్టమొదటి రక్షణ పొందిన వ్యక్తిని. ఇంకా 8వ తరగతి దాటిపోయిన మీరు ఎంతమంది ఎవరైనా ఉండి ఇంకా రక్షణ పొందకపోతే, వయస్సు నిమిత్తం లేదు, తప్పకుండా
దేవుడిచ్చా గొప్ప రక్షణ అందిపుచ్చుకోవాలి. రక్షణ పొందిన తర్వాత నేను మొట్టమొదటి వ్యక్తిని. పాస్టర్ గారి పిల్లలు కూడా అప్పటికి ఇంకా ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు రక్షణ పొందలేదు. దేవుని ఏర్పాటు ఎంత అద్భుతమో కదా. అయితే అప్పుడు ఆ ఏజ్లో సండే స్కూల్ అక్క సలోమక్క ఏం చేసిందంటే, జనవరి 1కి మనకి కార్యక్రమాలు ఉంటాయి కదా, పిల్లల స్కిట్స్, అందులో నన్ను పాస్టరమ్మ పాత్ర ఇచ్చారనమాట. సేవకురాల పాత్ర నాకు ఇచ్చారు. ముందు రక్షణ పొందాను, ఇంకా బాప్తిసం తీసుకోలే, మారు మనసు పొందానని. నా సేవకుల పిల్లలకేమో సంఘ పెద్దల పాత్రని ఇచ్చారు. అదే ఆ రోజు మామూలుగా అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్, కానీ దేవుడు దాన్ని నాకు పర్మనెంట్ చేస్తాడని నేను ఊహించలేను. అంటే దైవజనులు చేసే ప్రతిదీ కూడా దేవుని ఆత్మచేత నింపబడి చేసే వ్యక్తులు, వారు ఏం చేసినా దానిలో దేవుని ఏర్పాటు అనేది ఉంటుంది అని నేను గ్రహిస్తా వచ్చాను. ప్రభు కృపచేత అది ఆ విధంగా జరిగింది. ముందుకెళ్ళి నా స్టడీ ముందుకెళ్ళి చదువులు అన్ని విషయాల్లో దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. ఇటు అమ్మ పోరాటాలు గుండా వెళ్తూ వచ్చారు. సరే, నాన్నగారు అయితే స్థిరపడలేదు, పూర్తిగా రాలేదు. అయితే మరి నేను మాకు 8వ తరగతిలో రక్షణ పొందానుగా, బాప్తీస్ సాక్ష్యం ఇవ్వడానికి బాప్తీసం తీసుకుంటానని మా నాన్నగారిని అడిగితే మా నాన్నగారు ఒప్పుకోలేదు. అప్పుడు నాన్నగారు బాప్తీసం తీసుకోలే, మారు మనసు పొంది మందిరానికి వస్తున్నారు. అది ఆదివారం వచ్చేవాళ్ళు. ఆదివారం కూడా 1 గంట అరగంట అటెండెన్స్ చేయించుకుని వెళ్ళిపోవడమే. ఎందుకంటే టీవీ మెకానిక్ కదా, ఆదివారం ఎక్కువ ఛానల్స్ ఎక్కువ వచ్చాయి. ఇప్పుడంటే యూట్యూబ్ వచ్చి అన్నీ వచ్చేసినాయి, అప్పుడు అలా కాదు కదా, ఆదివారం ఎక్కువ ఛానల్స్ ఉంది. కాబట్టి నేను వర్క్ ఈరోజు ఎక్కువ చేసుకుంటాను, ఉద్యోగస్తులు సెలవు పెట్టి ఆదివారం రమ్మంటే వస్తారా, రారు కదా, వాళ్ళకి సెలవు కాబట్టి ఆదివారం వస్తున్నారు, నన్ను పని మానేసి నువ్వు రమ్మంటావేంటి అని అడిగేవారు అనమాట. అలా మాట్లాడేవారు. అయితే నామకార్థంగా వచ్చి ఉదయం ఆదివారం ప్రార్థన చేసుకుని కాసేపు కూర్చుని మొక్కుబడిగా వెళ్ళిపోయేవారు. నేను మారు మనసు పొంది రక్షణ పొందుతాను, బాప్తీసం ఇస్తానంటే ఒప్పుకోలేదండి. నువ్వు బాప్తీసం తీసుకుంటే నీకు ఎవరినిచ్చి పెళ్లి చేయాలి, ఏం చేయాలి, ఒక పెద్ద సమస్య, వద్దు, ఇప్పుడప్పుడే వద్దు అన్నారు. సరే ఆగాం. మరి ఆగిన తర్వాత రక్షణలో అలాగే కొనసాగుతున్నాము. నాకు చిన్నప్పుడు సినిమాలంటే చాలా ఇష్టం అనమాట, చాలా పిచ్చ. మరి నాన్నగారు టీవీ మెకానిక్ కదా, రకరకాలైన టీవీలు వచ్చి ఇంట్లో ఉండే అనమాట. బాగు చేసిన ప్రతి టీవీ ముందు టెస్ట్ చేయాలి. ఆ టెస్ట్ చేసే టైంలో మేము ఎన్ని కావాలంటే అన్ని సినిమాలు చూసుకోవచ్చు అనమాట. ఆ ఎంజాయ్మెంట్. ఆ ఇన్సిడెంట్ ఏదైనా నేను మిస్ అయితే మధ్యలో కరెంటు పోయిందనుకోండి, ఇంకా నాకు ఎంత బెంగో ఏమైపోద్దో నాకే తెలియదు అనమాట. తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు కదా, కరెంటు పోయింది ఎలాగా అని చాలా ఆతృతగా ఎదురు చూసేదాన్ని. ఎవరి దగ్గర అయితే ఇప్పుడైతే ఇన్వర్టర్స్ వచ్చినాయి, అప్పుడు జనరేటర్, కొవ్వూరులో ఒక డాక్టర్ గారి దగ్గర జనరేటర్ ఉంది. ఇక్కడ కరెంటు మిస్ అయింది అంటే, పోయింది అంటే అంతే స్పీడ్లో పీటీ ఉషా రేంజ్లో పరిగెట్టుకుంటా ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అక్కడ అమ్మాయి బొద్దుగా తెల్లగా ఉన్నాయని చెప్పి వాళ్ళు ఒళ్ళో కూర్చోబెట్టుకుని మరి నాకు సినిమాలు చూపించేవాడు. అలా బాల్యం గడిచింది. నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. ఆ మిస్ అయితే ఆ ఇన్సిడెంట్ ఏమేమి చాలా కాలం అది అలాగే గుర్తుండిపోతూ ఉంటుంది. సినిమా చూసేవాళ్ళ పరిస్థితి అంతా అంతేనేమో నాకు తెలియదు, కానీ బాగా బాగా మెమరీ అనమాట. ఇంకా బాగా జ్ఞాపకం ఉండి పదే పదే అదే గుర్తొచ్చేది. అది నాకు ఒక భయంకరమైన అలవాటు అయిపోయింది. సరే, రక్షణ పొందిన తర్వాత క్రమక్రమంగా నేను ఒకసారిగా మానలేకపోయాను, కానీ ప్రభు కృప చూపించాడు, మానడానికి ఆయన సహాయం చేశాడు. సరే, 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ వరకు నేను బాప్తిసం తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చిన తర్వాత నాన్నగారు అప్పటికి ఒక నిశ్చేతలోనికి వచ్చారు. నేను, అన్నయ్య, నాన్నగారు ముగ్గురం కలిసి ఒకసారి బాప్తిసం తీసుకున్నాం. రాజమండ్రి ఆంబ్రోస్ అంకుల్ ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, ఆయన బాప్తిసం ఇచ్చారు. మా అమ్మగారికి ఏమో మార్టిన్ గారు వైజాగ్, ఆయన బాప్తిసం ఇచ్చారు ముందుగానే. ఇలా నలుగురు ప్రభువులో ఉన్నాం, ప్రభువులో ముందు కొనసాగుతున్నాం. అయితే నాన్నగారు బాగా స్థిరపడింది ఎప్పుడు దేవుళ్ళలోకి ఎలా వచ్చారు అని అంటే, ఆయన ప్రభు నమ్ముకున్నారు. మేము బొట్టు తీసేసి ఒక విధానం అంటే అప్పటికి మేము కొన్ని ఆర్నమెంట్స్ చెవులకి అది ఉండేది పెట్టుకునేవాళ్ళం. అలా ముందుకు వెళ్తున్నప్పుడు మా బంధువుల మధ్యలో విగ్రహారాధికులైన వారి మధ్యలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు కొంత మమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు. బొట్టు లేదు, ఇవన్నీ పెట్టుకోరు వీళ్ళు అన్నట్టుగా, ఈ వెధవరాలు ఎవరు అన్నట్టుగా మా అమ్మగారిని మాట్లాడినప్పుడు నాన్నగారు కొంత మనసు చివుక్కుమనేది. ఆ విషయంలో కొంత అభ్యంతరము బాధ గుండా మేము వెళ్తా వచ్చాం. కొన్ని దినాలైంది. నాన్నగారు టీవీ మెకానిక్ ఆ పనిలో ముందుకు వెళ్ళిపోయి చాలా ప్రయాసపడేవారు. మరి ప్యాకెట్ అయితే పూర్తిగా మానేశారు. సిగరెట్లు రోజుకి 5-6, మరి ఇంకా ఎక్కువ, మొత్తానికి బాగా స్మోకర్ అనమాట. అలాంటిది తగ్గించారని చెప్పాలేమో. అయితే
కొన్ని దినాలు అయిన తర్వాత నాన్నగారికి షుగర్ వచ్చింది. షుగర్ వచ్చి అది బాగా విపరీతమైంది, ఆ కండిషన్ విపరీతమైంది. అయిన తర్వాత నేను అప్పటికి డిగ్రీ పూర్తయింది. నాన్నగారు షుగర్ వ్యాధితో ఉన్నారు. కాలుకు పుండు పడితే కొవ్వూరు జాన్సన్ అంకులు నాన్నగారు ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళారు. ప్రతిరోజు మా నాన్నగారు బాధపడడం మా అమ్మగారు చూశారు. నిద్ర పట్టక అటు ఇటు తిరిగి కాలంతా లాగేయడం, విపరీతమైన పెయిన్. అలా ఉన్నప్పుడు ఏంటి హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారో నన్ను ఫోర్స్ చేస్తే మొత్తానికి అంకుల్ ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రాజమండ్రి హాస్పిటల్లో మా నాన్నగారిని చూసి, మీకు మరి ఇక్కడైతే ట్రీట్మెంట్ లేదు, రాజమండ్రిలో ఇప్పుడు లేదు, మీరు హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ మీకు ట్రీట్మెంట్ చేస్తారు అని వాడు సలహా ఇవ్వడం జరిగింది. అయితే అలా చెప్పారన్న సంగతి మాకు ఇంటి దగ్గర తెలియదు, చెప్పలేదు. అలాగే బాధపడుతున్నారు. అంటే హైదరాబాద్ వెళ్తే మరి ఆ రోజుల్లో ఎక్కువ డబ్బులు అవన్నీ కావాలి కదా, ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ, ఇప్పటికే నేను చాలా నష్టపరిచానని ఆయనలో బాధ ఉండేది. సరే అలా ఉండగా అంకుల్ కూడా మాకు చెప్పలేదు ఇలా పరిస్థితి సివియర్గా ఉంది అని. కొన్ని రోజులు అయిన తర్వాత మా అమ్మగారు గమనించుకుని ఏదో డాక్టర్ చెప్పుకుంటారు మనకు చెప్పట్లేదని కొంచెం తీవ్రంగా అడిగితే అప్పుడు విషయం చెప్పారు. ఇలా హైదరాబాద్ నిమ్స్కి వెళ్ళాల్సిందేనంట, నాకు పరిస్థితి ఇలా ఉంది అని. అప్పుడు ఉన్న ఆ ఇల్లుని మళ్ళీ తాకట్టు పెట్టి కొంత అప్పు చేసి హైదరాబాద్ హాస్పిటల్కి మా అమ్మగారు తీసుకెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ ఒక కుటుంబం, ఒక దైవికమైన కుటుంబంతో పరిచయం ఏర్పడింది. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన మాట అంట, మరి మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఆ ఒక్క మాట మా అమ్మగారికి బాగా తాకింది. ఈ మాట పట్టుకొని నువ్వు ప్రార్థన చేయమ్మా అని వాళ్ళు చెప్పారంట. చెప్పినప్పుడు అలా మరి ఆ మాటని ఆధారం చేసుకుని నువ్వు మా దగ్గరికి ఆర్థికంగా సహాయానికి వచ్చావు కానీ దేవుణ్ణి ఆశ్రయించాను అలా చెప్తా ఉన్నారు. హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేసిన డాక్టరు, తర్వాత మా నాన్నగారు అక్కడ బైబిల్ చదువుకొని దేవునితో ఇంకొంత సన్నిహిత సంబంధం ఏర్పడుతూ వచ్చింది. అయితే అక్కడ డాక్టర్ ఫైనలైజ్ చేసి చివరికి చెప్పింది ఏంటంటే, నీకు పుండు పడి కాలు పై భాగం వరకు అది పాకింది కాబట్టి ఇప్పుడు వైద్యం చేయడానికి లేదు, కాలు ఇక్కడికి తీసేసినా పైన కిడ్నీకి అది వ్యాపిస్తుంది కాబట్టి కష్టం. ఒకవేళ సాహసించి మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నా మీకున్న ఆస్తులన్నీ అమ్ముకున్న ఎదిగిన పిల్లలు ఉన్నారంటున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఇవన్నీ ఆలోచించండి అని మా నాన్నగారికే వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన చాలా వేదన పడ్డారు, బాధపడ్డారు. ఇంటికి వచ్చాం, ఆ చెక్కమందు ఈ చెక్కమందు హోమియో అన్ని రకాలైన వైద్యాలకి మా అమ్మగారు చాలా ఓపికగా తిప్పారు, గతమేమీ తలుచుకోకుండా. చాలా ఇష్టపడేవారు, ప్రేమగా చూసేవారు. అలా అన్ని వైద్యాలకు తిప్పుతా వచ్చేవారు. 3 నెలలు అప్పటికి నాకు డిగ్రీ అయిపోయింది. ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో చిన్న జాబ్ చేస్తున్నాను రిసెప్షనిస్ట్గా. అన్నయ్య మేమిద్దరం కూడా మరి అన్నయ్య చదువు మానిపించారు ముందు, ఎందుకంటే చదివిన ఉద్యోగాలు రావట్లేదని మానిపిస్తే అన్నయ్య తన కుదురుగా నమ్మకంగా ఉండడాన్ని బట్టి ఒక కోర్టులో ప్లేడర్ గుమస్తా కింద వర్క్ చేసేవాడు. తన పైన ఉన్న అధికారులు తన బిహేవియర్ చూసి ఈ బాబు చాలా చక్కగా ఉన్నాడు, మర్యాదగా ఉన్నాడు, మనం 10 రూపాయలు ఇస్తే 9 రూపాయలు ఖర్చు అయ్యి 1 రూపాయి మిగిలిన తన జేబులో వేసుకోకుండా 1 రూపాయి తెచ్చి నమ్మకంగా ఇస్తున్నాడు ఏంటని ఎంక్వైరీ చేసి మా అన్నయ్యని చదివించడానికి విగ్రహారాధికుడైన ఒక వ్యక్తి ముందుకొచ్చారు. నేను చదివిస్తాను ఈ బాబుని అని చెప్పి. అప్పటికి అన్నయ్యకి ఇంటర్మీడియట్తో చదువు ఆగిపోయింది. కానీ ఎవరో దేవుడు మన కొరకు అన్యులను కూడా వాడుకుంటాడు అనేదానికి నిదర్శనం. దేవుడు అన్యులాళ్ళు అవతల వారు చదివించింది. అన్నయ్య తర్వాత డిగ్రీ అయితే ప్రైవేట్గా చదివాడు, తర్వాత ఎంఏ చదివాడు, వైజాగ్ యూనివర్సిటీలో చదివాడు. అలా తన చదువు ముందుకు కొనసాగింది. అన్నయ్య వైజాగ్లో ఎంఏ చదువుతూ అక్కడ ఉన్నాడు, నాకు డిగ్రీ పూర్తయి ఉన్నాను. నాన్నగారి కండిషన్ సివియర్గా ఉంది, కాలు పుండిపడి పై వరకు వచ్చింది, మంచం మించి లెగలేని పరిస్థితి. ఇప్పుడు అన్నయ్యకి చెప్తే చదువు మధ్యలో డిస్కంటిన్యూ అవుద్ది అని చెప్పి అనుకున్నాము. ఈలోపే అన్నయ్యకి ఏదో రకంగా న్యూస్ తెలిసింది, తను వచ్చేసరికి చాలా కష్టంగా ఉంది మా పరిస్థితి. ఎవరైనా లోపలికి వస్తే బయటికి వెళ్ళారు అంటే వాళ్ళు వాంతి చేసుకోవాల్సింది, అంత విపరీతమైన స్మెల్. తర్వాత నాన్నగారు ఆ బాధను ఎలా చెప్పారు అంటే, ఒక ఇనప కొలిమిని వేడి చేసి ఆ పుండులో తిప్పితే ఎంత బాధ ఉంటుందో నాకు అంత బాధ ఉంటుంది అని చెప్పేవారు. అదొక మరణ వేదన అనమాట. అరుపులు మేము ఎలా తింటున్నామో ఎలా ఉంటున్నామో తెలిసి అర్థమయ్యేది కాదనమాట. దాదాపు ఒక 3 నెలల కాలం మేము విపరీతమైన బాధపడతా వచ్చాం. ఆ దినాల్లో మాకు అక్కడ దైవ సేవకులు జాన్సన్ అంకులు పరిచర్యలో ఉన్నారు. వాళ్ళు మాకు చాలా సహకరించారు, చాలా ప్రేమించారు, మమ్మల్ని హత్తుకున్నారు, మా ఆలనా పాలన చూశారు.
తర్వాత కొద్దిమంది విశ్వాసులు సంఘమంతా దేవుని కృపను బట్టి ప్రేమించారు, ప్రార్థన చేశారు. మరి ప్రాముఖ్యంగా ఇంకొంతమందికి దేవుడు అధికమైన భారాన్ని పెట్టాడు కాబట్టి వారు మాకు చేయూతను అందించారు, ఆర్థికంగా సహకరించారు. మేము తిన్నామో ఉన్నామో లేదో చూసి మరి మాకు భోజనం పంపించడం కానీ అలా చేసేవారు. ఖచ్చితంగా పరిస్థితి ఏంటంటే ఎవరి లోపలికి వచ్చినా మా నాన్నగారిని చూసి బయటికి వెళ్ళారంటే వాళ్ళకి వాంతి అవ్వాల్సిందే అన్నంత తీవ్రంగా ఉంది. మాకు ఇంకా అది అలవాటు అయిపోయింది, అక్కడే ఉంటున్నాం కాబట్టి. ఎలా గడుస్తుందా ప్రతిరోజు అన్న భారం. ఎవరు వస్తే వాళ్ళకి ప్రార్థన మనం ఇవ్వడం, బ్రతికితే బాగుండు. ఎందుకంటే మరి ఇద్దరం యవనస్తులుగా ఉన్నాం, అన్నయ్య నేను, ఎవరికైనా ఉంటుంది కదా తండ్రి ఉండాలి అని చెప్పి. నాన్నగారు మంచి ఆయనే, నేను వ్యసనపరుడు అని చెప్పాను కానీ వ్యసనం ఉంది ఆయనకి, కానీ ఆయన చాలా మంచి ఆయన, మమ్మల్ని ప్రేమించే వ్యక్తి. తర్వాత మాకు ఫ్యామిలీ రిలేషన్ బాగుంది, నలుగురం కలిసి భోంచేయడం కానీ అలా మా మీద మా నాన్నగారు దుర్భాషలు ఆడడం కానీ అలా ఉండేది కాదు. మర్యాదగా నడుచుకుని ఎవరైనా బయట నుంచి వచ్చినా వాళ్ళు చాలా మర్యాదగా చూసేవారు, బంధువులను ప్రేమించేవారు. ఇలా ఆయనకు చాలా మంచి ఎవరికైనా పెట్టాలి అనే ఉదార స్వభావం ఉండేది. ఈ లక్షణాలన్నిటితో ఉండేవారు. మార్పు చెందారు. మేము ఫ్యామిలీ అంతా చక్కగా ఉంది. కానీ మరి అనుకోని పరిస్థితి మా జీవితాల్లోకి వచ్చినప్పుడు మేము చాలా భయపడ్డాం. ఆర్థికంగా అంతా చిదిపోయాం మేము, మా పరిస్థితి అంతా తారుమారైపోయింది. మరి అన్నయ్య ఏమో చదువుతున్నాడు, నేనేమో ఒక రిసెప్షనిస్ట్గా జాబ్ చేస్తున్నా. అప్పుడెంతండి 800 జీతానికి నేను పనిచేశాను. అయితే అలా కండిషన్ ఉండగా ఇంకా నాన్నగారి పరిస్థితి చూసి మేము చాలామందికి ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చాము, ఆయన బ్రతకాలని తాపత్రయపడ్డాం. ప్రభు ఇంకా మమ్మల్ని కూడా బలపరిచాడు. మేము చివరికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. ప్రభు ఈ బాధను మేము చూడలేకపోతున్నాం, నీకు ఇష్టమైతే నాన్నగారిని తీసుకో అని చెప్పి మేము ప్రార్థన చేయడం మొదలుపెట్టాము. ఎప్పుడైతే అలా ప్రార్థన చేయడం మొదలుపెట్టామో దేవుడు తన చిత్తానుసారంగా ఆ పడక మీద నాన్నగారిని చాలా ఒప్పించాడు. నేను నా భార్యకు సక్రమంగా నా విధులు నేను నిర్వర్తించలేకపోయాను. నా పిల్లల విషయంలో నేను చేయాల్సినట్టుగా నేను నడుచుకోలేదు. ఇవన్నీ దేవాని విషయంలో నేను నమ్మకంగా జీవించలేదు. నిజంగా పశ్చాత్తాపంతో వేదనతో ప్రార్థించేవారు. అలా దైవజనులతో చక్కని సంబంధం ఉండేది. జాన్సన్ అంకుల్ ఒక ఫ్రెండ్గా ఉండేవారు అనమాట. అలా ఉంటున్న పరిస్థితుల మధ్యలో దేవుని సన్నిధిలో దేవుడు మేము చేసిన ప్రార్థనలు, నాన్నగారు నీకు ఇష్టమైతే తీసుకో ప్రభువా, ఈ బాధను మేమైతే చూడలేకపోతున్నాం అని ప్రభువుకి అప్పగించాము. ఆ తర్వాత ఆయన ప్రభు దగ్గరకు నిశ్చింతగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. అక్టోబర్ 8వ తారీఖున 2001 సంవత్సరంలో ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళారు. అది మరి అమ్మ ఉన్నారు. మా ఆర్థిక పరిస్థితులు చెప్పాను కదా, చాలా అతలాకుతలంగా దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్నాం. అయితే అందరూ వచ్చి ఆ డెడ్ బాడీ ఉండగా మరి అందరూ హిందువులందరూ మా బంధువులు అందరూ వచ్చారు. అందరూ వచ్చినప్పుడు మా అమ్మగారికి ఒక మాట గుర్తొస్తుందంట, దేవుడు అన్యాయం చేయట అసంభవము, సర్వశక్తులు దుష్కార్యం చేయట అసంభవము. అందరూ బంధువులు వచ్చి అందరూ అంటున్నారు అన్యాయం అయిపోయారు, ఎదిగిన పిల్లలు ఉన్నారు, ఎదిగి పెళ్లి వయసు వచ్చిన కూతురు ఉంది, ఇప్పుడు ఇలా అంటే ఇలా అయిపోయారేంటి పరిస్థితి అని అందరూ మరి దయనీయంగా మాట్లాడుతున్నప్పుడు దేవుడు తన మాట చేత మా అమ్మగారిని బలపరిచాడు. దేవుడు అన్యాయం చెయ్యడు అన్న మాట ఆవిడ కొండంత బలం వచ్చింది ఆ మాట. ఇంకా అది పట్టుకొని ప్రతిరోజు ప్రార్థన చేసేవారు అనమాట. నీవు అన్యాయం చేయవు దేవా, చేయట అసంభవం అని మీ లేఖనం సెలవిస్తుంది కదా అని చెప్పి. అలా మేము ఒక పెంట కుప్ప మీద ఉన్న పరిస్థితిలా అయిపోయినాయి అన్నట్టుగా మేము అయిపోయింది. సరే అలా ముందుకెళ్తున్నప్పుడు నాకు రేషన్ బియ్యం, స్టోర్ బియ్యం తినడం అంటే అలవాటు లేదు. తినేది ఎప్పుడైనా పొరపాటున వండినా తినడం అలాగ ఉండేది కాదనమాట. అయితే ప్రభు ఆ తర్వాత మేము ఆ పరిస్థితుల్లో మరి కొంత ఇదైనప్పుడు పేదరికానికి వచ్చినప్పుడు అవి వండినా నాకు ఎంతో ఆనందంగా ఉండేది. దాన్ని రుచికరంగా దేవుడు మార్పు చేస్తూ వచ్చాడు, అన్నిటినీ మార్చాడు, అన్నిటినీ నేర్పించాడు. దేవుడు ఆ పరిస్థితి గుండా ఎందుకు నన్ను నడిపించాడని నేను అనుకుంటానంటే, ఎవరైనా మరి ఆ స్మెల్ అదంతా వచ్చినప్పుడు నాకు అంతవరకు మరి యవనస్తురాలు కొంత ఎసడింపు అనేది తట్టుకోలేకపోవడం ఇలా జరిగేది. నాన్నగారి కండిషనే నేను ఎప్పుడైతే చూసానో అనుభవపూర్వకంగా నేను అక్కడ ఉన్నానో, ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా అక్కడికి నేను వెళ్ళగలను అనమాట, చేయగలను. దేవుడు ఆ కృపతో ఆయన నింపాడు. ఎందుకంటే తన పరిచర్య కొరకు దేవుడు ఆ దినాల్లో తరఫీదిన సిద్ధపాటున ఆయన ఇచ్చాడేమో అని నేను అనుకుంటాను. సరే అది అలా ఉండగా మరి అన్నయ్య చదువు పూర్తయింది, నాకు డిగ్రీ పూర్తయి 1 సంవత్సరం అయ్యింది. ఈలోపు నేను రక్షణ పొంది సేవకైతే నేను ఏమీ సమర్పించుకోలేదు.
సండే స్కూల్ యూత్ మీటింగ్స్ ఇవన్నీ జరుగుతాయి కదా, జరిగినప్పుడు సేవకి పిలుపునిస్తూ ఉంటారు. నేను ఒక్కసారి కూడా సేవకు చెయ్యి ఎత్తలేదండి. ఎందుకని అంటే అప్పటికి సేవకులు దైవజనులు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు నేను చూశాను, వాళ్ళ పోరాటాలు నేను చూశాను. అమ్మో ఈ బాధ నాకు వద్దు నాయనో, నేను మాత్రం సేవకి వెళ్ళకూడదు, చక్కగా ఒక మంచి ఉద్యోగం చేస్తా, ఒక మంచి స్థితిలో ఉండాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, 10 మందికి సహాయం చేసే స్థితిలో నేను ఉండాలి, నేను బాగా ఉద్యోగం చేయాలనేది నా ఉద్దేశం, అది నా ఒపీనియన్. అయితే అలా చదువుకుందామనే ముందుకెళ్ళిన అమ్మ కూడా ఆ విషయంలో నన్ను ప్రోత్సహించారు ముందుకెళ్ళడానికి, చదువుకోవడానికి. అయితే దేవుడు అనుకోకుండా జరిగిన సందర్భం ఏంటంటే, నాన్నగారు చనిపోయి సంవత్సరం అవ్వలేదు, సంవత్సరం అవ్వకుండా పెళ్లి చేయాలనే నిబంధన ఏమీ లేదండి అక్కడ, కానీ అనుకోకుండా జరిగింది. నేను అనుకున్నాను మా పరిస్థితులన్నీ ఆర్థికంగా బాగాలేదు, మేము ఇలా ఉన్నాం కదా, నా ఫ్రెండ్స్ అందరి మధ్యలో నా ఫ్రెండ్స్ అందరి మ్యారేజ్ ముందు అవుతుంది, ఆ తర్వాత లాస్ట్ నా పెళ్లి జరుగుద్ది, మా పరిస్థితులు ఇలా కదా అని నేను ఒక ఆలోచన అలా వచ్చింది. కానీ దేవుడు అలా ఆమోదించలేదు. అందరి పెళ్ళిళ్ళ కంటే ముందు నా పెళ్లి జరిగిపోయింది మా ఫ్రెండ్స్ అందరిలో. ఎలాగంటే నేను వివాహానికి సిద్ధపడి లేను, అంటే నా మైండ్లో అంతా కూడా ఏంటి, పరిస్థితులన్నీ ఇలా మారిపోయినాయి, కొంతకాలం ఆగాలి, బాగా నిలదొక్కుకోవాలి, సంపాదించాలి, ఇవన్నీ చేయాలి, చదువుకోవాలి, ఇవన్నీ నా ఆలోచనలు. అయితే దేవుని ఆలోచన వేరుగా ఉంది. కానీ పెళ్లి చేసుకుంటే మాత్రం ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనే ఒక ఆలోచన ఉండేది. ఎందుకని అంటే అక్కడ కొవ్వూరు మందిరంలో అనంగపాల్ డాక్టర్ గారు అని ఉండేవారు. వాళ్ళకి 6 పిల్లలు, 6 పిల్లలకి 6 రకాలైన వ్యక్తులతో, అంటే కులాల వేరు, అలా పెళ్లిళ్ళు చేశారు. వాళ్ళు చక్కగా కట్న కానుకలు తీసుకోలేదు, అంటే కూతుర్లకి ఇవ్వలేదు, కొడుకులకి తీసుకోలేదు. అలా మా ముందు ఒక మాదిరిగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చక్కగా మందిరానికి వచ్చి వెళ్ళిపోతా వాక్య పరిచర్యలో వాడగొడుతున్నప్పుడు నాకు చాలా సంతోషం అయ్యేది. ఇలా ఉంటే తప్పేంటి, కులం అని ఊరేగుతారు ఎందుకు, ఇలా ఉండొచ్చు కదా, ఇలాగే ఉండాలి, దేవుళ్ళు ఇలా అందంగా ఉండాలి అని నా మనసులో నాకు ఒక అభిప్రాయం ఉండేదనమాట. రెండోది, కట్నం తీసుకోకూడదు, కట్నం ఇవ్వకూడదు, అంటే ఇచ్చే స్తోమత ఉన్నా కూడా నా అభిప్రాయం ఏంటంటే ఒకవేళ ఇచ్చే స్తోమత నాకు ఇచ్చినా కూడా నేను కట్నం ఇవ్వకూడదు, కట్నం తీసుకోలేని వ్యక్తి నేను పెళ్లి చేసుకోవాలి అని నాలో బలమైన నిర్ణయం వచ్చింది. ఆ దినాలు నేను అది ప్రార్థన చేశానో లేదో కూడా నాకు గుర్తు లేదు కానీ నా అభిప్రాయం అయితే నా మనసులో అలా ఉండేదనమాట. అయితే నాకు నాన్నగారు చనిపోయిన కొన్ని నెలలకే పెళ్లి ప్రపోజల్ వచ్చింది. నేను అనుకున్న మనసులో ఏ కులమో చూడకూడదు, కట్నం తీసుకోలేని వ్యక్తి ఎవరైతే వస్తారో అది ప్రభు చిత్తమని నేను నమ్ముతాను అని నా మనసులో నేను అనుకున్నాను. అలా నాకు చెప్పకుండా నా విషయంలో కొన్ని ప్రయత్నాలు జరుగుతూ వచ్చినాయి నా వెనకాల. అప్పుడు కొవ్వూరు ఎలీషా గారు అమ్మాయిని చూడటానికి, హన్నక్కను చూడటానికి ప్రతాప్ కుమార్ గారు వెళ్ళడమో లేకపోతే మాటలో జరిగితే అప్పుడు అంకుల్ అన్నారు, ఏజ్ మాట్లాడుకున్న తర్వాత మీ ఏజ్ కంటే మా అమ్మాయి ఏజ్ ఎక్కువ ఉంది అని చేత ఇది సూటబుల్ కాదు, వద్దులేండి మీరు ఆగిపోండి అని చెప్పి ఎలీషా అంకుల్ ప్రతాప్ కుమార్ గారికి చెప్పినప్పుడు సరే అయితే మీ పరిచర్యకు సంబంధించి మీకు ఎవరైతే సూటబుల్లో అనుకూలంగా ఉంటారో నేను వారిని ప్రపోజ్ చేస్తాను, మీరు అప్పటి వరకు వెయిట్ చేయండి అని చెప్పి ఆయనతో చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. ఆ సందర్భంలో కొన్ని రోజులకి నా విషయం ఆయనకి చెప్పారు. అప్పటికి మేము కులం మార్చుదామని కానీ ఇలాంటి ఉద్దేశాలు కూడా ఏమీ లేవు. మరి అంకుల్కి ఎందుకు వచ్చింది, ఎలీషా అంకుల్కి ఆలోచన నాకు తెలియదు. ఆయన ప్రపోజ్ చేశారు. అప్పటికి అంకుల్ పరిచయం నుంచి, అంటే మా చిన్న వయసులో ఆయన సేవకుడుగా ఉన్నారు, మరి మందిరాల్లో ఉండే కొన్ని పరిస్థితులను బట్టి ఆయన బయటికి వెళ్ళిపోయినా కూడా ఆ సేవకులు ఎంతమంది సేవకులు మారినా ఆ సేవకులతో చక్కని సత్సంబంధాలు అయితే మా అమ్మగారు కలిగి ఉండేవారు. ఎవరు వెళ్ళిపోవడానికి కారకులుగా ఒక ఇబ్బందికి కారణంగా అమ్మ లేరు ఆ సంఘాల్లో. అందుచేత మంచి సాక్ష్యం ఉంది కాబట్టి మరి ఆ విషయంలో ఆయన అంకులు అభిప్రాయపడినట్టున్నారు. అలా చెప్పారు, మరి పలానా అమ్మాయి ఉంది, ఇలాగా ఇలా చదువుకున్నారు, ఇలా అని చెప్పారు. సరే, ఆ విషయం నా దాకా రాలేదు కానీ మా అమ్మగారికి చెప్పారు. మా అమ్మగారికి చెప్పి ఇలా అండి, మరి సేవలో ఉన్నారు ఆయన, పలానా అని చెప్పారు. చెప్పినప్పుడు అమ్మ 3 రోజుల ఉపవాసం, ప్రతి విషయానికి మా అమ్మగారికి ఉన్న మంచి అలవాటు 3 రోజుల ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు. 3 రోజులు ఆవిడ ఉపవాసం ఉన్నట్టుగా కూడా ఎవరికి తెలియదు. 3 రోజులు అయిపోయిన తర్వాత 4వ రోజు దైవజనుడి దగ్గరికి వెళ్ళి నేను పలానా విషయంలో ఉపవాసం ఉన్నాను, మీరు ప్రార్థన చేయండి అని చెప్పేవారు. అంతే, ప్రార్థన చేయించిన ఉపవాసాన్ని ముగించేవారు. ఎటువంటి కష్టతరమైన పరిస్థితి వచ్చినా అదే పద్ధతి.
ఇప్పుడు నా ప్రపోజల్ అంటే వివాహాన్ని గురించి ఈ సమస్య వచ్చినప్పుడు నాన్నగారి విషయంలో ఉన్నారు, ఆయన మారడం కోసం ఇవన్నీ చేశారు. ఇప్పుడు నా వివాహం కొరకు కూడా 3 రోజులు అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని దగ్గర వాగ్దానాన్ని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అంకుల్ చెప్పారు ఇలా ఇలా మరి అంటే సరే ఆమెకు అంగీకారం అయింది. ఆ పనులు జరుగుతున్నాయి అంటే ఆయన రావడానికి ఏర్పాటు అనేది చేస్తున్నారు. నా దాకా విషయం రాలేదు. ఈలోపు కొవ్వూరు బెతెస్తాలో వేరొక సేవకుడు అన్నాను కదా, జాన్సన్ అంకుల్ ఉన్నారు. ఆయన తెలిసింది. ఆయన వచ్చి ఒక రాత్రి వచ్చి అమ్మ నా పేరు వరదాయిని, ముందే చెప్పాలి మీకు, మధ్యలో చెప్తున్నాను, వరదాయిని. అయితే వచ్చి నా దగ్గరికి వచ్చి అన్నారు, అమ్మ వరదాయిని రేపు నేను చూసుకోవడానికి ప్రతాప్ కుమార్ గారు పోలవరం నుంచి వస్తున్నారు అన్నారు. నాకు చాలా ఒక పక్కన కోపము పక్కన బాధ కలిగిందనమాట. ఎందుకంటే ఇప్పుడు నాకు పెళ్ళి ఏంటి, మా పరిస్థితి మొన్నే కదా నాన్నగారు చనిపోయి ఇలా ఉంటే ఇప్పుడు నాకు పెళ్ళి అంటారేంటి అంకుల్, ఏదో ఒకటి చెప్పొచ్చు కదా, మళ్ళీ ప్రార్థన చేసుకుని పడుకోమంటున్నారు, ఇంకేం ప్రార్థన చేయాలి, అప్పటికే ప్రార్థన అన్నీ అయిపోయినాయి, నాకు ఇష్టం లేదు అసలు అనుకుని మా అంకుల్ కాబట్టి ఎదిరించలేక ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాను. అదే మా అమ్మగారు అంటే కనుక వేరేగా ఉండేది. అంకుల్ చెప్పి వెళ్ళిపోయారు. సరే మా బాధగానే ఉంది, కానీ ఉదయం లేవగానే డైలీ పోర్షన్ చదువుకొని ప్రార్థన చేసుకునే అలవాటు కాబట్టి డైలీ పోర్షన్ చదువుతున్నప్పుడు ఆదికాండం 12వ అధ్యాయం 12వ వచనం, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంనకు వెళ్ళు. ఆ మాట వచ్చింది. దేవుడు వెళ్ళమంటున్నాడు, కొన్ని వదిలేయాలని నాకు వాక్యం ఏమి డీప్గా ఏమీ తెలీదు, వెళ్ళమంటున్నాడు, కొన్ని వదిలేయమంటున్నాడు. ఏంటి ఇలా ఉంది నా పరిస్థితి, ఇలా మాట్లాడుతున్నాడు. అయితే నేను ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తున్నాను, అప్పటికి రాజమండ్రిలో, కొవ్వూరులో చేసేదాన్ని, మళ్ళీ రాజమండ్రిలో సెలవు పెట్టి ఫోన్ చేసి సెలవు పెట్టి ఇంటి దగ్గర ఉన్నాను. ఇంటి దగ్గర ఉంటే అప్పుడు పాస్టర్ గారు ఒక్క ఆయన ప్రతాప్ కుమార్ గారు, తర్వాత ఎలీషా అంకుల్ గారు, జాన్సన్ గారు, జాన్సన్ గారు కూడా రాలేదు, ఎలీషా గారే తీసుకొచ్చి ఆయన వాళ్ళు చూపించి తిరిగి మళ్ళా తీసుకుని వెళ్ళిపోయారు. అయితే నాకు ఒక్క విషయం, నేను ముందే దేవుని దగ్గర అనుకున్న మనం ఏంటంటే ఏమనుకున్నానండి, వినపడలా, వెరీ గుడ్, మీరు బాగానే వింటుంది. కట్నం తీసుకోలేని వ్యక్తి అనుకున్నాను కదా, ఆ విషయం మాత్రం టిక్ పెట్టాను అనమాట. ఆయన కట్నం తీసుకోరు అనేది తెలిసింది. కట్నం ఎవరిని పెళ్లి చేసుకున్నా ఆయన చేసుకునే వ్యక్తిని కట్నం తీసుకోరు అనేది ముందు తెలిసిన విషయం. సరే నేను అనుకున్నట్టుగా దేవుడు నా మనసులో ఒక కోరికను ఆయన తీర్చాడు అనేది అర్థమైంది. రెండోది దేవుడు నాకు ఇచ్చిన మాట, నీవు వెళ్ళుము, ఈ రెండు బాగానే ఉన్నాయి ప్రభా, ఓకే, ఇంతవరకు ఓకే, పెళ్లికి ఆయన పెళ్లి చేసుకోవడం నీ చిత్తమని నేను నమ్ముతాను. కానీ ఇప్పుడు సేవ చేయాలిగా, నేను సేవకుడు, నేనేం సేవకు సమర్పించుకోలేదు కదా ప్రభా, ఇదేంటి ఇవన్నీ బాధ్యతలు, ఇవన్నీ నా వల్ల కాదు అని చెప్పి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ప్రభు దగ్గర అడగడం మొదలుపెట్టాను, ఏం చేయాలి, నేను సేవకు సమర్పించుకోలేదు కదా అని చెప్పి. అప్పుడు దేవుడు మళ్ళీ నాతో మాట్లాడాడు. ఆయన హోషేయ గ్రంథంలో 10:12, నేను ఉద్యోగం చేసినా ఏం చేసినా నాకు ఒక మనసులో ఒక మాట ఏంటంటే నేను పేద ప్రజల మధ్య చేయాలి అనే అభిలాష అయితే ఉండేది. ఈయన చేసే పరిచర్య కూడా పేదల మధ్యలో, ఏజెన్సీ గ్రామాల్లో, ఇవన్నీ తెలిసింది. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం కూడా అదే అయ్యింది. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం, నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయడి, ప్రేమయ్యను కోత మీరు కోయడి, యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇదివరకెన్నడునూ దున్నని బీడు భూమి దున్నడు, బీడు భూమి దున్నడు. ఆ మాటతో దేవుడు నాతో మాట్లాడాడు సేవకి. అప్పుడు సరే ప్రభువా, నేను నీ పరిచర్య చేయడానికి, బీడు భూమి దున్నడానికి మరి నన్ను కోరుకుంటున్నావు కాబట్టి నేను దానికి అంగీకరిస్తానని దేవునికి సంపూర్ణంగా నేను అప్పగించుకోవడం జరిగింది. ఇవన్నీ జరిగినాయి. అయితే అటు మా అత్తయ్య గారు నన్ను చూడలేదు. తర్వాత మేము వివాహ విషయంలో కులాన్ని మార్చవలసి వచ్చింది. ఇవన్నీ ఉన్నాయి. తర్వాత కొన్ని సూచనలు కూడా ప్రభువుని నేను అడిగాను. ఒకవేళ ఇదే ప్రభు చిత్తం అయితే గనక నేను అడిగిన సూచన ఏంటంటే, నేను అప్పుడు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో జాబ్ చేస్తున్నాను, నా గురించి ఆయనకు కానీ ఆయన గురించి నాకు కానీ ఏమి డీటెయిల్గా తెలియదు. నేను అనుకున్న ప్రభు ఏమీ తెలీదు, మేము చాలా పరిస్థితులు గుండా వచ్చేసాము, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డాము, తర్వాత కూడా ఏమైనా పెడదామన్నా కూడా ఏమీ లేదు, ఇవన్నీ అర్థం చేసుకుంటారా, ఇవన్నీ ఉంటాయా అనే మనసులో బాధ ఉండేది.
ఒకసారి నాతో మాట్లాడితే బాగుంది, ఫోన్ చేసి మాట్లాడితే బాగుంది, నీ చిత్తం అయితే కనుక నాతో ఫోన్లో మాట్లాడాలి అని చెప్పి. అప్పుడు ల్యాండ్ ఫోన్స్ ఇవి లేవు కదండి. ల్యాండ్ ఫోన్ నేను మా ఇంట్లో కూడా లేదు, వేరే ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నాను, అక్కడ మాట్లాడాలి. నేనేం నెంబర్ ఇవ్వలేదు, ఆయనకి నెంబరు తెలియదు. నేను దేవుడిని సూచనగా అది అడిగాను అనమాట. దేవుడు నా వల్ల ఏదైనా సూచన అడుగుము, అది ఊర్ధ్వలోకం అంత ఎత్తైనా సరే, పాతాళ లోకం అంత లోతైనా సరే అని ఉంటుంది అనమాట. అలా ప్రభువుని అడిగినప్పుడు ఆయన మరి ఎలీషా అంకుల్ గారు వాళ్ళ అబ్బాయి హోషన్నని అడిగి నేను ఎక్కడ పనిచేస్తున్నానో, ఇన్స్టిట్యూట్ ఏంటో, ఇన్స్టిట్యూట్ నెంబర్ అవన్నీ తీసుకుని ఫోన్ చేయడం జరిగింది. నేను ఏదైతే ప్రభు దగ్గర పెట్టానో, సూచన అడిగానో అది నెరవేర్చాడు దేవుడు. అప్పుడు నేను విపులంగా కొన్ని సందర్భాలు, కొన్ని విషయాలు మరి మా సంగతుల గురించి చెప్పడం అనేది చెప్పడానికి వీలైంది. అలా ఇంకో 2-3 సూచనలు అడిగాను. ప్రభు కృప చేత అవన్నీ ఇది దేవుని చిత్తమే అని తెలియడానికి దేవుడు వాటన్నిటినీ సమకూర్చి జరిగించాడు. ఇప్పుడు ఇవన్నీ ఇలా జరిగిన తర్వాత పెళ్ళి జరగాలి. అయితే మా బంధువులందరూ విగ్రహారాధికులు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా అమ్మగారు చెప్పారు, ఇలా మరి పెళ్ళి కుదిరింది, పెళ్ళి ఇంకా ఎంగేజ్మెంట్ జరుగుద్ది, ఇలా జరిగింది పరిస్థితి అని చెప్పి మా బంధువుల దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు మా పెద్దమ్మ పెదనాన్నగారు, సొంత పెద్దమ్మ సొంత పెదనాన్నగారు, వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు, అక్క చెల్లిని అన్నదమ్ములకి చేసుకున్నారనమాట. మా నాన్నగారు సొంత అన్నయ్య,